జీవితాలను తలకిందులు చేసే పరిస్థితులు అప్పుడప్పుడు తారసపడుతుంటాయి. అలాంటి పరిస్థితే ఓ 26 ఏళ్ల యువతికి వచ్చింది. పహల్గాం దాడి జరిగిన తర్వాత పాక్ పౌరులు దేశం విడిచి వెళ్లాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో ఆ యువతికి దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. తల్లిదండ్రులది భారతదేశమే. తనకు 7 ఏళ్ల వయసు నుంచి భారత్లోనే పెరుగుతోంది. ఇప్పుడు తనకు 26 ఏళ్లు. కాని తన పౌరసత్వం పాకిస్తాన్లో ఉంది. ఇప్పుడు ఆ యువతి దారేటో? తల్లిదండ్రులను విడిచి పోవాలంటున్నారు అధికారులు. పేగు బంధాన్ని వదులుకోలేమంటున్నారు తల్లిదండ్రులు. జన్మనిచ్చిన అమ్మా నాన్నలను వదిలి ఎలా వెళ్లాలి అంటోంది ఆ యువతి. అసలు ఆ యువతికి పాక్ పౌరసత్వం ఎలా వచ్చిందో, తన పరిస్థితి ఏంటో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లోని సత్యసాయి జిల్లా ధర్మవరంలో పెరిగిన రంషా రఫీక్ కథ ఇది. కర్ణాటకలోని బళ్ళారి ప్రాంతానికి చెందిన మహబూబ్ పీరన్ అనే వ్యక్తి దేశ విభజన సమయంలో పాకిస్తాన్కు వెళ్లిపోయాడు. అక్కడే 2 కుమారులు 2 కుమార్తెలు జన్మించారు. తన చిన్న కూతురు జీనత్ పీరన్ను ధర్మవరంలోని తన చెల్లెల కుమారుడు రఫీక్ అహ్మద్కిచ్చి 1989లో వివాహం చేశాడు. ఈ జంటకు మొదట ఒక కుమారుడు పుట్టాడు. 1998 సంవత్సరంలో జీనత్ పీరన్ రెండవసారి గర్భంతో ఉన్నప్పుడు తండ్రి ఆరోగ్యం బాగాలేదని చూడడానికి వెళ్ళింది. అక్కడే పాపకు జన్మనిచ్చింది. ఆ పాపే రంషా రఫీక్. ఇక 1999లో కార్గిల్ వార్ మొదలైంది. ఆ సమయంలో భారతదేశానికి రావడానికి వీలులేదు. ఇక పాకిస్తాన్లో జన్మించిన రంషా రఫీక్ పేరు అక్కడి రికార్డులలో నమోదైంది. దాంతో తనకు పాక్ పౌరసత్వం వచ్చింది. పాక్లోనే తన తల్లితో 2005 వరకు ఉంది. ఆ తర్వాత ధర్మవరానికి తిరిగొచ్చారు. 2005 నుంచి రంషా రఫీక్ ఇక్కడే పెరిగింది. అయితే పాక్ పౌరసత్వం పెద్దగా వివాదం కాదు అనుకున్నారో లేదా అవగాహన లేదో తెలియదు కానీ ఇంతకాలం దాని గురించి పట్టించుకోలేదు. 2 సంవత్సరాల క్రితం అంటే 2023లో భారతదేశ పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ అధికారులు తిరస్కరించారు. అయితే 2018లోనే ఆమె తన పాక్ పౌరసత్వాన్ని రెన్యువల్ చేసుకుంది. అది 2028 వరకు మనుగడలో ఉంది. అందుకే అధికారులు తన భారత పౌరసత్వ అభ్యర్థనను తిరస్కరించి ఉంటారు. ఇప్పుడు పాక్ పౌరులు దేశం వీడాల్సిన పరిస్థితి ఏర్పడింది. చట్టరీత్యా పాక్ పౌరురాలు అయిన రంషా రఫీక్ తన కుటుంబాన్ని వదిలి వెళ్లేందుకు సిద్ధంగా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాధికారులు ఏ నిర్ణయం తీసుకుంటారో అని ఆసక్తి నెలకొంది. ఏదైనా వెసులుబాటు కల్పిస్తారా లేదా పాక్కి పంపిస్తారా చూడాలి.